కాల సమయంలో మన యొక్క బైబిల్ పట్టణంలోకి వెళ్ళే ముందుగా బైబిల్ గ్రంథము నుంచి మన బైబిల్ గ్రంథాన్ని మన కుడి చేతితో పట్టుకొని తలకంటే పైకెత్తి చూపిస్తూ బైబిల్ పల్లవును పాడదామండి. బైబిల్ పల్లవును పాడదాం. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబుల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబుల్, అనుదినము పఠించిన ప్రేమతోడ నడుపును. ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబుల్. The best book read is the Bible. The best book read is the Bible. If you read it every day, if you help you all the way, oh, the best book read is the Bible. ఈ రాత్రికాల సమయంలో మన యొక్క వాక్య భాగంలోనికి వెళదామండి. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 34, 35 ఈ రెండు వచనాల్ని మరలా మనం కలిసి చదువుకుందామండి. కలిపి చదువుదాం. 34, 35 ఈ రెండు వచనాల్ని మనందరము ఒక్క మాటలాగా కలిసి చదువుదామండి. నాతో కూడా కలిసి చదివేవారు మరి కలిసి చదవడానికి ప్రయత్నం చేయండి. భూములనైనను ఇండ్లనైనను కలిగిన వారందరూ వాటిని అమ్మిన వాటి వెల తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెట్టుచూ వచ్చిరి. వారు ప్రతి వానికి వాని అక్కర కొలదే పంచిపెట్టిరి గనుక వారిలో ఎవనికిని కొదువు లేకపోయెను. ఈ రాత్రికాల సమయంలో చదవబడిన లేఖన భాగాన్ని దేవుడు దీవించునుగాక. ఇప్పటికే గత వారం మనం జ్ఞాపకం చేసుకున్నాం. యేసు ప్రభువారిని నమ్ముకున్న దేవుని యొక్క ప్రజలు ఏ రీతిగా రోజు రోజుకి వారు ఎదుగుతూ వచ్చారో, ఏ స్థాయికి ఎదుగుతూ వచ్చారు అనే విషయాల్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. అంతేకాదు, ఆనాడు దేవుని నమ్ముకున్న ప్రజలందరూ కూడా యేసు ప్రభు యొక్క శిష్యులుగా చేర్చబడుతూ, వారి శిష్యులుగా చేయబడి, వారికి కలిగిన సమస్తాన్ని అమ్మి వారి అపోస్తుల యొక్క పాదముల దగ్గర పెట్టి అపోస్తులతో కలిసి వీరు కూడా పరిచర్యలో సహకరించిన వారుగా ఉంటున్నారండి. కాబట్టి నేటి దినాలలో మరి ఆ దినాలలో అంత గొప్ప పరిచర్య అంటే అలాగ త్యాగము చేయడం వల్లే ఈనాడు యావత్ ప్రపంచానికి దేవుని యొక్క సువార్తను అందించబడ్డానికి వారి యొక్క ప్రయాసము, వారి యొక్క సమర్పణతోటే ఇదంతా జరుగుతూ వచ్చింది. నేటి దినాలలో మనము కూడా యేసు ప్రభువారిని అంగీకరించిన వారుగా ఉంటున్న నీవు నేను, మన వంతులో మనము కూడా యేసు ప్రభువారి గురించి, ఆయన పరిచర్య కోసము, ఆయన పని కోసము మనం కూడా కొంత సమర్పణ త్యాగము చేయవలసిన వారిగా ఉంటున్నామండి. ఏదో యేసు ప్రభువారిని నమ్ముకున్నాము, ఆయన యందు విశ్వాసం ఉంచాము, మరి ఆయన మందిరానికి వెళ్తున్నాము, ఇంక చాలు, ఇంకెంతకంటే మనం ఏం చేయగలుగుతాము అనుకొని అక్కడితోటే కాదు, కానీ రోజు రోజుకి వారి యొక్క ఆత్మీయ స్థాయి పెరుగుతూ ఉండాలి. ఎంతవరకు పెరగాలి అంటే వీరు క్రీస్తుతో సమానమైన వారుగా పెరుగుతూ రావాలి. ఈరోజు దేవుడు మనతో ఆయన మాట్లాడాలనుకున్నది ఏంటంటే, నేను ఏ రీతిగా అయితే ఈ లోకములో మీ వలె నేను భూమి మీద జీవించి నేను ఎలాంటి మనసునైతే కలిగి ఉన్నానో అలాంటి మనసును మీరును కూడా కలిగి ఉండడానికి ప్రయత్నం చేయాలి అంటాడు ఆయన. మనందరికీ తెలుసు, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయంలో అంటాడు, క్రీస్తు యేసునకు తగినట్లుగా మీరును లేక ఆయనకు మాదిరిగా జీవించాలి అనే విషయాన్ని ఆయన జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. చూపిస్తాను అపోస్తలుడైన పౌలు ఏం చెప్తున్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 1వ వచనం, నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకొనుడి. అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు, నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్నాను. అంటే క్రీస్తుని పోలి నడుచుకోవడం అంటే ఏంటి అంటే ఆయన మాదిరికరమైన జీవితాన్ని తీసుకొని ఆయన నడవడం అన్నమాట. రెండవదిగా ఇంకొక మాట కూడా మీకు చూపిస్తాను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక
2వ అధ్యాయము 5వ వచనంలో ఆయన ఈ మాటను జ్ఞాపకం చేస్తూ వస్తున్నారు. ఆయన క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండుడి. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండుడి అంటాడు ఆయన. అక్కడేమో నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకునుడి అంటున్నాడు. ఇక్కడ ఆయన ఏం చెప్తున్నాడంటే మీరు క్రీస్తు యేసును కలిగిన ఈ మనసును మీరును కలిగి ఉండుడి అంటే దేవుని బిడ్డలుగా యేసు ప్రభువారిని అంగీకరించిన వారు ఉంటున్న నీవు నేను కూడా యేసు ప్రభువారి యొక్క మాదిరికరమైన జీవితాన్ని, ఆయనకున్న మనస్సును మనం కలిగి ఈ లోకంలో జీవించవలసిన వారుగా ఉంటున్నామండి. అందుకనే ఈ రాత్రి దేవుడు కూడా మనకి ఈ విషయాలనే జ్ఞాపకం చేయాలనుకుంటున్నాడు ఆయన. గత వారం మనం చూసుకున్నాం, ఆనాడు విశ్వసించిన అంటే యేసు ప్రభువారినందు నమ్ముకున్న దేవుని యొక్క ప్రజలందరూ కూడా వారు చరచరాస్తులను అమ్మి అపోస్తుల యొక్క పాదముల దగ్గర పెడుతూ వస్తున్నారు వారు. అంతేకాదు ఇప్పుడు మన అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయంలోనే ఆ విషయాలన్నీ మనం చూసాం అంతకుముందు ఎన్నోసార్లు. ఎందుకంటే దేవుని యందు విశ్వాసం ఉంచిన వారందరూ ఎలాగ విశ్వాసంతో వారు జీవించారో ఇక్కడ 4వ అధ్యాయం దగ్గరకు వచ్చినప్పుడు విశ్వసించిన వారందరూ ఏకహృదయమును ఏకాత్మయు కలిగిన వారై ఉండి ఏదియు తన కలిగిన వాటిలో ఏదియు తమదని అనుకోకున్నట్లుగా వారికి సమిష్టిగా ఉంచుకున్నారు అనే విషయాన్ని మనం చూసాం. 34వ అధ్యాయంలోకి వచ్చినప్పుడు ఆయన అన్నాడు, వారు భూములనైనను ఇండ్లనైనను అమ్మి వారి అమ్మిన వాటి వేళ తెచ్చి అపోస్తుల యొక్క పాదముల దగ్గర పెట్టుచూ వచ్చిరి అని అంటున్నాడు ఆయన. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో నిజంగా అటువంటి త్యాగపూరితమైన జీవితం అనేది సామాన్యమైన వారు ఎందుకు అంటే వారి ఇండ్లను వారి భూములను వారి వెండ్లను అమ్మడం అంటే వారు కలిగిన సమస్తాన్ని కోల్పోవడం అన్నమాట. వారన్నీ విడిచిపెట్టి యేసు ప్రభువారి కోసం అంతగా త్యాగం చేయడానికి ఎందుకు ఇష్టపడ్డారు అంటే వాళ్ళు తెలుసుకున్నారు, నా జీవితంలో నేను యేసు ప్రభువారిని నమ్ముకున్నాను కాబట్టి, లేక ఆయన బిడ్డగా నేను చేయబడ్డాను కాబట్టి నా వంతులో నేను కూడా ఆయన కోసం జీవించవలసిన వాడిగా ఉంటున్నాను. అందుకనే ఈ రాత్రి మరొక మాటను మీకు చూపిస్తాను. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం అండి. 4:3 వచనం. అవును, నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు గనుక వారికి సహాయము చేయమని నిన్ను వేడుకొనుచున్నాను. ఆ సహకారుల పేర్లు జీవగ్రంథమందు రాయబడి ఉన్నవి. సరే, ఆ సహకారులు నాతో కూడా సువార్త యొక్క పరిచర్యలో సహకరించిన మరి ఈ సహకారుల యొక్క పేర్లు జీవగ్రంథమందు రాయబడి ఉన్నాయి. అంతేకాదు అలాంటి వారు నాతో కూడా సువార్త యొక్క పరిచర్యలో సహకారులుగా నిలిచి వారి ఇండ్లను వారి భూములను అమ్మి వారు కలిగిన సమస్తాన్ని విడిచిపెట్టి వారు నాకు కూడా ఎంతగానో సహాయం చేశారు. కాబట్టి ఇప్పుడు వారికి ఏ కష్టం వచ్చినా ఏ బాధ వచ్చినా మీరే వారిని చూసుకోవాలి, వారికి సహాయం చేయండి అని అపోస్తలుడైన పౌలు ఈ ఫిలిప్పీలో ఉన్న వారికి చెప్తున్నాడు ఆయన. చాలాసార్లు మనుషులుగా మనం ఏం ఆలోచిస్తామంటే నాకు కలిగింది దేవుడికి ఇస్తే మరి నేను ఎలా బ్రతుకుతాను, నాకెవరిస్తారు, నాకెవరు ఏం చూడగలుగుతారు అని చాలాసార్లు మనం అనుమానిస్తూ ఉంటాం. నిజమే, మానవులుగా ఈ యొక్క సందేహం అనేది ప్రతి మనిషిలో కూడా ఉండేదే. కానీ యేసు ప్రభువారిని నమ్ముకున్న బిడ్డలో ఇలాంటి సందేహం అనేది రాకూడదు. అందుకనే సాతానుడు ఎప్పుడూ కూడా మనలో అనుమానాన్ని, రెండవదిగా సందేహాన్ని, మూడవదిగా మరి నిరుత్సాహాన్ని, ఇవన్నీ సాతానుడు తీసుకొచ్చేది. కాబట్టి దేవుని యొక్క బిడ్డనేవారు యేసు ప్రభువారిని అంగీకరించిన దగ్గర నుంచి వీరు నిరుత్సాహము కానీ, లేక వీరు సందేహము కానీ, వీరు అనుమానించడము కానీ వీరి జీవితంలో ఉండదన్నమాట. అలాగే ఎదుగుతూ ఉంటారు. దేని విషయంలో వారు దేవుణ్ణి అనుమానించేవారు కాదు. కారణం ఏంటంటే వారి విశ్వాసం అంత గొప్పది. ఈ రాత్రికాల సమయంలో యేసు ప్రభువారిని అంగీకరించిన నీవు నేను కూడా ఆనాడు యేసు ప్రభువారి యొక్క శిష్యులు లేక దేవుణ్ణి నమ్ముకున్న యేసు ప్రభునందు విశ్వాసం ఉంచిన వారందరూ వారు ఎంత స్థాయికి ఎదిగారు అంటే యేసు ప్రభువారి యొక్క
సమానమైన స్థాయికి ఎదుగుతూ వచ్చారు. విశ్వాసులే, వారేమీ దేవుని సేవకులేమీ కాదు, దేవుని చేత పిలువబడిన వారేమీ కాదు. ఆనాడు విశ్వాసులుగా ఉన్నవారే ఎంత త్యాగములు చేస్తూ వచ్చారు. వీళ్ళు చేసిన త్యాగాలు మామూలు త్యాగాలు కాదు. వారి ఇండ్లను, వారి భూములను అమ్మడమే కాకుండా యేసు ప్రభువారి కోసం వారు తమ ప్రాణముల సైతము కూడా ఇచ్చిన వారిగా ఉంటున్నారు. యేసు ప్రభువారి కోసం తన ప్రాణాలు కూడా త్యాగము చేసిన వారు. ఈ రాత్రికాల సమయంలో దేవుని యొక్క ప్రజలుగా యేసు ప్రభువారిని అంగీకరించిన వారిగా ఉంటున్న నీవు నేను కూడా, ఆయన బిడ్డలుగా పిలువబడుతున్న మనం అందరము కూడా ఈరోజు మనము కూడా ఆ స్థాయికి వెదగాలని దేవుడు కోరుతున్నాడు. చాలాసార్లు బైబిల్ గ్రంథంలో యేసు ప్రభునందు విశ్వాసం ఉంచిన వారిని ఆయా రకాలుగా దేవుడు పిలుస్తూ వచ్చాడు. ఆయన యేసు ప్రభునందు నమ్ముకున్న వారందరూ కూడా నమ్ముకున్న మొదట్లో వారు భక్తులుగా పిలువబడుతూ వచ్చారు. యేసు ప్రభునందు భక్తిలో జీవించిన వాళ్ళందరూ విశ్వాసాన్ని సాధకం చేస్తూ ఆ భక్తిని సాధకం చేసే కొలది వారిలో దేవుడి మీద నమ్మకం పెరుగుతూ వచ్చింది. ఆ తర్వాత వారు విశ్వాసులుగా పిలువబడ్డారు. భక్తులైన వారందరూ విశ్వాసులు చేయబడలేరు. భక్తులైన వారందరికీ విశ్వాసం ఉండదు. అర్థమైందా? చాలామంది భక్తులుగానే ఉండిపోతారు, ఆ దేవుని నమ్ముకుంటారే తప్ప ఆ దేవుడి మీద విశ్వాసం అనేది వీళ్ళకు ఉండదు. ఎవరైతే దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారో, విశ్వాసం ఉంచిన వారందరూ కూడా ఏ స్థాయికి వెదుగుతారు అంటే శిష్యులుగా పెరుగుతూ ఉంటారు. విశ్వాసులు ఎంతవరకు వచ్చేస్తారంటే దేవుని యొక్క ఆజ్ఞలను లేక దేవుని యొక్క మాటను అనుసరించేవారుగా. బైబిల్ గ్రంథంలో గత వారం మనం చూసాం, మీరు ఫలించిన ఎడల, మీరు బహుగా ఫలించడం వల్ల నా తండ్రి మహిమపరచబడతారు, అందుకు మీరు నాకు శిష్యులు అవుతారు అంటున్నాడు. మనం ఫలించడం ద్వారానే యేసు ప్రభువు యొక్క శిష్యులుగా చేయబడతాం, లేకపోతే ఆయన శిష్యులుగా చేయబడలేం. ఎంతగా ఫలించాలి? ఫలించడము అంటే యేసు ప్రభువారి కోసం మనం జీవించడము అంటే ఎంతవరకు జీవించగలం, ఎంతవరకు మన హద్దు అనేది ఉంది. అందుకని బైబిల్ గ్రంథంలో అంటాడు, యేసు ప్రభువారిని సేవించడానికి ఎంతవరకు నేను ఇంతవరకే ఉండగలను, ఇంతవరకే చేయగలను, నేను ఇంతవరకే ఉంటాను, ఇంతకంటే నేను ఎక్కువ చేయలేను అని మనం గీతను గీసుకుంటామేమో కానీ బైబిల్ గ్రంథంలో నువ్వు ఇంతవరకే ఉండాలి అని ఏమీ లేదు. ఇంతవరకు ఉండాలని ఏమీ లేదు. దేవుడు ఎంతవరకు నిన్ను కోరుతున్నాడు అంటే నువ్వు ఉన్నతమైన స్థాయిలోకి రావాలని. ఉన్నతమైన స్థాయిలోకి ఇప్పుడు శిష్యులుగా అయ్యారు. శిష్యులు అనగా వీళ్ళెవరు అంటే ఇప్పుడు మనం చూసాం, వారు బహుగా ఫలించడం వల్ల, ఆత్మీయంగా దేవుళ్ళో ఎదగడం వల్ల ఎంత ఎదుగుతారు అంటే దేవుడు వారికి ఏమైతే చెప్తున్నాడో అది చేయడానికి కూడా వెనుకాడిన వారు. అది శిష్యులంటే. శిష్యులుగా చేయబడుతూ వచ్చారంటే వాళ్ళకి ఏదైతే బోధించబడుతుందో బోధించబడిన దాన్ని చేయడానికి ఏమాత్రము వెనకాడిన వారు, వాళ్ళు ఏదైనా సరే త్యాగము చేయగలిగిన వారు. ఇప్పుడు శిష్యుడిగా ఉండడమే కాదట, నువ్వు శిష్యుడిగా అయిన తర్వాత ఇంకా నీకు ఒక మెట్టు ఉంది. ఇంకేం మెట్టు అంటేనట, నువ్వు నా స్నేహితుడిగా మారిపోవాలి. సరే, ఈ మాట కూడా మీకు చూపిస్తాను. యోహాను సువార్త 15వ అధ్యాయము, యోహాను సువార్త 15వ అధ్యాయము 15 మనం దేవుని యొక్క శిష్యులుగా చేయబడ్డమే కాదు కానీ ఇక్కడ యేసు ప్రభువారు ఇంకొక ఆజ్ఞను కూడా ఇస్తున్నాడు. ఆయన ఏం చెప్తున్నాడంటే 14వ వచనం అండి, 15-14వ వచనం. నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసిన ఎడల మీరు నాకు స్నేహితులై ఉందురు. చూసారా, ఈ ఎవరితో చెప్తున్నాడు? యేసు ప్రభువారిని శిష్యులతో చెప్తున్నాడా, లేకపోతే విశ్వాసులైన దేవుణ్ణి నమ్ముకున్న ప్రజలతో చెప్తున్నాడా అంటే ఇది ఈ మాట ఎవరికైనా సరే మీరు బహుగా అంటే మీరు నేను ఆజ్ఞాపించిన వాటిని అన్నిటినీ మీరు చేసిన ఎడల మీరు నాకు స్నేహితులై ఉంటారు. శిష్యులుగా చేయబడిన తర్వాత స్నేహితుడిగా మార్చబడుతూ ఉంటారు. అందుకని అంటాడు, అబ్రహాము నా స్నేహితుడు అంటాడు. అబ్రహాము దేవుని స్నేహితుడు కలిగాడు. అబ్రహాం ఏమైనా దేవుని సేవకుడా? కాదు. ఒక విశ్వాసం కలిగిన వాడు, దేవుని నమ్ముకున్న బిడ్డ, దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడే. కానీ
ఆయన ఏమి దేవుని సేవకుడిగా బైబిల్ గ్రంథంలో చెప్పబడలేదు. అంటే అబ్రహాము కూడా ఒక ప్రవక్తగా చెప్పారు. ప్రవక్త అంటే ఆ రోజుల్లో ఏంటంటే జరగనయ్యున్న దాన్ని ప్రవచించేవారు, ప్రవక్త అనేవారు. వారు ఎవరై ఉండాలా? ఎవరినైనా దేవుడు ప్రవక్తగా ఏర్పరచుకునాలి. వాళ్ళు ఫలానా వారే ప్రవక్త ఉండాలా, ఫలానా వారే ప్రవక్తగా ఉండాలని ఏమీ లేదు. ఎవరినైనా దేవుడు ప్రవక్తగా వాడుకోవచ్చు, ఎవరితోనైనా దేవుడు మాట్లాడవచ్చు. ఇలాగా ఇప్పుడు యేసు ప్రభువారు ఏం చెప్తున్నాడు అంటే, ఇప్పుడు 4వదిగా నువ్వు ఏ స్థాయిలోకి రావాలి అంటే, నాకు ఒక స్నేహితుడిగా మారిపోవాలి. నీవు నాకు స్నేహితుడు అవ్వాలి అంటే నాతో నువ్వు ఎక్కువ సమయం గడుపుతుండాలి. స్నేహబంధం అనేది ఏంటంటే వారు ఎక్కువ కలిసి ఉండడం వల్ల స్నేహభావం అనేది పెరుగుతూ ఉంటుందన్నమాట. మనం ఒక శిష్యుడిగా అయిన తర్వాత 4వ స్థాయి ఏంటి అంటే దేవుడితో ఎక్కువగా గడపడం అన్నమాట. దేవుడితో నువ్వు ఎక్కువ సమయం ఉండడం వల్ల ఒక స్నేహితుడిగా చేయబడడానికి అవకాశం ఉంది. నువ్వు ఎప్పుడైతే స్నేహితుడిగా చేయబడతావో దేవుడు నీతో అన్ని విషయాలు పంచుకుంటాడు ఆయన. అందుకని అంటాడు, అబ్రహాము నా స్నేహితుడు కాబట్టి అతనికి నేను ఏదైనా దాస్తానా, నేనేది దాయను, జరిగేవన్నీ జరగబోయేవన్నీ చెప్తాను, అన్నీ చెప్తాను, ఎందుకంటే అతడు నా స్నేహితుడు అని. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో యేసు ప్రభునందు విశ్వాసం ఉంచిన నీవు నేను కూడా మనం భక్తులుగా ఉండామా? రెండవదిగా విశ్వాసులుగా ఉండిపోయామా? లేక శిష్యులుగా ఎదిగామా? లేక 4వదిగా ఆయన యొక్క స్నేహితులుగా ఎదుగుతున్నామా? ఇది మనం స్వపరీక్ష చేసుకోవాలి. తప్పదండి, తప్పక నీవు నేను కూడా ఈ స్వపరీక్ష అనేది మనకు అందరికీ అవసరమే. దేవుని నమ్ముకున్న దేవుని ప్రజలైన వారందరూ కూడా ఏదో భక్తులుగా మిగిలిపోయేవారే కాదు. నమ్ముకున్నామా, వచ్చామా, వెళ్ళేమా అనే స్థాయి కాదు. అందుకని అంటారు వీళ్ళు ఎలాగుంటారు అంటే, ఎక్కడేసిన గొంగలి అంటే అక్కడే ఉన్నాను అంటే దానికి ప్రాణము లేదు, జీవము లేదు. భక్తులు అనేవారు ఎలాగుంటారంటే ఎప్పుడూ వారు కోరికలను కోరుకునే వాళ్ళే తప్ప దేవుడి యొక్క మనస్సును ఎరిగిన వారు కారు. ఈ లోకంలో చాలామంది యేసుప్రభువారు నమ్ముకున్న భక్తులు కానీ లేక ఇతర దేవుళ్ళు నమ్మిన భక్తులు కానీ చూడండి, భక్తుడు అనేవాడు ఎప్పుడు కూడా ఆ భగవంతుడిని ఏమడుగుతాడు అంటే వాడి సమస్యలు తీర్చమని ఎప్పుడు అడుగుతూ ఉంటాడు. వాళ్ళు భక్తులుగానే మిగిలిపోతారు. ఎప్పుడు కూడా వారు సమస్యల గురించే వారు దేవుడిని అడుగుతారే తప్ప వాళ్ళు దేవుని యొక్క మనస్సును ఎరగలేని వారు. రెండవదిగా విశ్వాసిగా నువ్వు వెతుకుతూ ఉన్నప్పుడు, ఒక విశ్వాసి దేవుడి మీద నమ్మకాన్ని కలుగుతున్నప్పుడు, దేవుడి మీద తనకి అపారమైన విశ్వాసం కలుగుతున్నప్పుడు, విశ్వాసము ద్వారా ఎన్నో అద్భుతమైన కార్యాలు వారు చేయగలుగుతూ ఉంటారు. ఒక భక్తుడు చేయలేడు కానీ ఒక విశ్వాసం కలిగిన వాడు చేయగలుగుతాడు. విశ్వాసం కలిగిన వాడు చేయగలుగుతాడు. నువ్వెప్పుడైతే విశ్వాసము దేవుని యందు ఉంచావో ఆ దేవుడు నా జీవితంలో అనేకమైన అద్భుతాలు చేయగలుగుతూ ఉంటాడనమాట. ఎవరికి చేస్తాడు అంటే యేసు ప్రభునందు విశ్వాసం ఉంచిన వారికి మాత్రమే దేవుడు అనేకమైన అద్భుతాలు చేయగలుగుతూ ఉంటాడు. నమ్మగలిగిన వాడికి దేవుడు చేస్తాడేమో కానీ నమ్మలేని వాడికి దేవుడు చేయడండి. అలాగా నువ్వు ఎప్పుడైతే దేవుని యందు విశ్వాసం ఉంచి దేవుడు నీలో అద్భుతాలు చేస్తూ ఉంటాడో, నీలో దేవుడు గొప్ప కార్యములు చేస్తూ ఉన్నప్పుడు నువ్వు 3వదిగా యేసు ప్రభు యొక్క శిష్యుడిగా చేయబడుతూ ఉంటావు. అనగా ఆయన దగ్గర నేర్చుకోవడం ప్రయత్నం చేస్తావు. నేర్చుకుంటూ ఏం చేస్తావు? నువ్వేమైతే నేర్చుకుంటున్నావో దాన్ని అనుసరించే వ్యక్తిగా ప్రయత్నం చేస్తావు. అందుకనే యేసు ప్రభు వారి యొక్క శిష్యులు అనేవారు వారు నేర్చుకోవడమే కాదు, నేర్చుకున్న ప్రకారము జీవించడానికి ప్రయత్నం చేసిన వారు వారే శిష్యులుగా చేయబడతారు. అందరూ ఆ శిష్యరకంలోనికి రాలేరు. ఏదైతే నేర్చుకున్నారో దాన్ని అనుసరించేవారు మాత్రమే. ఈ రాత్రి యేసు ప్రభువారిని ఆనాడు యేసు ప్రభువారి యొక్క శిష్యులు లేక ఆనాడు దేవుడిని నమ్మిన దేవుని యొక్క ప్రజలైన వారు వాళ్ళు ఎలాంటి మనసు కలిగిన స్థాయిలోకి వచ్చారు అంటే దేవుని కోసం దేనినైనా విడిచిపెట్టడానికి ఇష్టపడ్డారు. వారు ఎంత త్యాగము చేశారో వాళ్ళు అనుమానించలేదు. ఎప్పుడు వారికి అలాంటి సందేహం కూడా రాలేదు. ఎందుకంటే ఒకవేళ మేము దేవుడికి ఇలాగ చేస్తే, మాకున్నది దేవుడికి ఇస్తే మరి మేమేమవుతాం, మాకున్నది మేము దేవుడికి ఇచ్చేయగలిగితే మా పరిస్థితి ఏంటి అని ఎప్పుడూ ఆలోచించలేదు. దేవుని నమ్ముకున్న దేవుని ప్రజలకున్న ఆ నమ్మకం ఏంటంటే ముందు నాకున్నది నేను దేవుడికి త్యాగం చేయగలిగితే ఆ తర్వాత దేవుడు నాకు ఇవ్వడం అనేది ఆ దేవుడు నాకు ఇస్తాడు ఆయన. అంతేకాని
మనం ఇచ్చేవారిగా లేనప్పుడు దేవుడు మనకెప్పుడు కూడా సహాయం చేయలేడండి. అందుకనే బైబిల్ గ్రంథంలో అంటాడు, దేవుని ప్రజలకు దేవుడు ఇవ్వడము నేర్పిస్తాడట. ఇవ్వడమే నేర్పించాడు. మనం నమ్ముకున్న దేవుని ప్రజలైన వారందరూ కూడా ఏది ఆశించేవారు మాత్రం కాదు. మనందరికీ తెలుసు కదా, యేసుప్రభువారు అంటే ఈ మాట చెప్పారు అని ఈ అపోస్తుల కార్యములో లూకా అంటే ఈ పత్రికను ఈ అపోస్తుల కార్యాలు రాసిన దైవజనుడైన లూకా ఈ మాట చెప్పాడు. ఆయన సరే ఏం మాట చెప్పాడో చూపిస్తాను. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 35వ వచనం అండి. 20వ అధ్యాయము 35వ వచనం. మీరును ఇలాగు ప్రయాసపడి బలహీనులను సంరక్షించవలననియు పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము అని ప్రభువైన యేసు చెప్పిన మాటలు జ్ఞాపకము చేసుకునవలననియు అన్ని విషయములలో మీకు మాదిరి చూపుతునని చెప్పాను. యేసుప్రభువారు చెప్పాడట, పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యత. ఇవ్వడము నేర్పించాడట. లోకం ఏం చెప్తుందంటే, నువ్వు ఇచ్చేవాడిగా ఉంటే నువ్వు దరిద్రుడు అయిపోతావు. నీకున్నది నువ్వు దానం చేస్తూ ఉంటే నీకు అవసరమైనప్పుడు నీకెక్కడి నుంచి వస్తుంది? లోకంలో చెప్పే మాటలు ఏంటంటే, కూర్చొని తింటా ఉంటే కొండైనా తరిగిపోతుందట. నువ్వు సంపాదించింది ఏదైనా అది తరగకుండా ఉండాలి అంటే నువ్వు సచ్చేదాకా కష్టపడుతూ శ్రమపడుతూ ఉండి సంపాదిస్తూ ఉంటే అలాగా అది నువ్వు దాచేది అలా నిలబడుతుంది. కానీ నువ్వు దాచిన దాన్ని కూర్చొని తినడానికి ప్రయత్నం చేస్తే అది తరిగిపోతూనే ఉంటుందట. కానీ బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? నీకున్నదాన్ని దేవుడు అంటే నీకున్నదాన్ని పోగొట్టుకుంటే ఆ తర్వాత దేవుడు నీకు ఇవ్వడం అనేది నేర్పిస్తాడట. అందుకని మీకు గత వారం చెప్పాను, మనం ఎప్పుడైతే ఖాళీ చేయబడ్డం నేర్చుకోగలుగుతామో అప్పుడే దేవుడు మనల్ని నింపడానికి ఇష్టపడతాడు. ఆయన అది ఏం ఖాళీ చేసుకోవాలి, దేన్ని ఖాళీ చేసుకోవాలి? బైబిల్ గ్రంథంలో అనేక మంది అనేక రకాలుగా వారికి కలిగిన దాన్ని వారు త్యాగము చేశారు. మనం ఇప్పుడు చదివిన దాంట్లో వారు భూములనైనను ఇండ్లనైనను అమ్మి అంటే వాటన్నిటినీ అమ్మేసుకున్నారు. ఇంకా మాకు ఇంకేది అక్కర్లేదు, మాకేది వద్దు, దేవుడే మా ఆధారము, దేవుడే మా ఆధారము. ఎప్పుడైతే వారు దేవుడే వారు ఆధారమును చూసుకోగలిగారో దేవుడు వాళ్ళని ఎప్పుడూ విడిచిపెట్టలేదు. ఈ రాత్రి మనకు ఒక మాటను దేవుడు జ్ఞాపకం చేయాలనుకుంటున్నాడు. గత వారం మీకు చెప్పాను, మత్తయి సువార్త 19-18వ అధ్యాయంలో 19వ అధ్యాయంలో ఒక యవనస్తుడు యేసు ప్రభువారి దగ్గరికి వచ్చి అడిగాడు, అయ్యా నిత్యజీవానికి వారసున్న వాళ్ళంటే నేనే మంచి కార్యాన్ని చేయాలి అన్నాడు. యేసు ప్రభువారు బైబిల్ గ్రంథంలో ఉన్న ఆజ్ఞలను చెప్పాడు. అప్పుడు వాడు అన్నాడు, అయ్యా నేను చిన్నప్పటి నుంచి ఇవన్నిటిని అనుసరిస్తూనే ఉన్నాను, ఇంకా నాకేంటి కొదువా అన్నాడు. అప్పుడు యేసు ప్రభువారు చెప్పారు, నీకు కలిగిన దాన్ని అమ్మివేసి బేదలకిచ్చి నువ్వు వచ్చి నన్ను వెంబడించు అన్నాడు. వాడు మిగిలిన ధనవంతుడు కాబట్టి మిక్కిలి వ్యసనపడి యేసు ప్రభువారిని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. అతను ఏమనుకున్నాడు అంటే, నా డబ్బుని నా ఆస్తిని నమ్మేసి అది బేదలకు ఇచ్చేసి నేను యేసు ప్రభువారిని వెంబడిస్తే నాకేంటి ఫలితం? ఆయన నాకేం చేయగలుగుతాడు? ఆయన ఏమి ఇవ్వగలుగుతాడు? ఒకవేళ ఆనాడు ఆ ధనవంతుడు అనుకున్నాడు, ఈ బోధకుడికే ఉండడానికి నివాసం లేదు, ఈ బోధకుడికే తినడానికి సరైన తిండి లేదు, కట్టుకోవడానికి సరైన వస్త్రాలు లేవు, ఈయనకే ఏమీ లేని వాడిని నేను వెంబడిస్తే నాకేంటి దాని ఫలితం? సరే, ఈ ధనవంతుడు ఇలాగనుకున్నాడు. మనం లూకా సువార్త 19వ అధ్యాయంలో మనం చూసాం జక్కై, ధనవంతుడైన జక్కై. ఇప్పుడు జక్కై యేసు ప్రభువారిని నమ్ముకోవడానికి ముందు అతడు చాలా ధనవంతుడు. యేసు ప్రభువారిని నమ్మిన తర్వాత అతడు యేసు ప్రభువారి దగ్గర నిలబడి ఒక మాట చెప్పాడు, అయ్యా నా ఆస్తిలో సగం బేదలకు ఇచ్చేస్తున్నాను, నేను ఎవరి దగ్గర అయితే అన్యాయంగా నేను సంపాదించానో వాళ్ళకి తిరిగి మరలా 4 అంతలు తిరిగి 5 అంతలు నేను తిరిగి ఇచ్చేస్తాను. కాబట్టి ఇలా చేశాడు. అంటే ఈ సుంకరి అయిన ధనవంతుడైన జక్కై తనకు కలిగిన సమస్తాన్ని పోగొట్టుకోవడానికి ఇష్టపడ్డాడు. ఆయన ఒకటే అనుకున్నాడు, ఇవన్నీ నాకు పోయినా యేసు ప్రభువారు నాకు దొరికాడు చాలు.
అందుకన్నాడు అక్కడ ఓ మాట చెప్పాడు, నేడు నీ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. ఆ ఇంటికి రక్షణ వచ్చిందట. జక్కయ్య అన్నీ ఉన్నప్పుడు అంత సంతోషించలేదేమో కానీ అన్నీ వదిలేసిన తర్వాత ఎంతో సంతోషంతో బ్రతికాడో. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, మరలా ఆ జక్కయ్య గురించి బైబిల్ గ్రంథంలో ఇంకెక్కడా రాయలేదు. అన్నీ పోగొట్టుకున్న జక్కయ్య ఆఖరికి దరిద్రుడయ్యాడని కానీ, మరలా ఈయనకి అవసరం వచ్చినప్పుడు ఎవరు సహాయం చేయలేనిది కానీ ఎక్కడ బైబిల్లో రాయబడలేదు. ఇంకా మీరు ఎక్కడైనా చూడండి, దేవుని కొరకు త్యాగము చేసిన వారు, దేవుని కొరకు సమస్తాన్ని పోగొట్టుకున్నవారు, ఏదైనా ఇచ్చేసిన వారు, వాళ్ళెక్కడా ఎప్పుడూ కూడా తిరిగి భిక్షమెత్తుకున్నట్టు కానీ, వారు లేనివారుగా కానీ, వారు ఎన్నో అవసరతలో పడినట్లు కానీ ఇక బైబిల్ గ్రంథంలో ఎక్కడా వారి గురించి చెప్పలేదు. కారణం ఏంటి అంటే, దేవుని కోసం సమర్పణ చేసిన వారిని, దేవుడి కోసం అటువంటి త్యాగము చేసిన వారిని ఇక దేవుడే వారిని ఆదుకుంటాడు. మనుషులుగా ఎవరూ ఆదుకోలేకపోవచ్చు కానీ దేవుడే వారిని ఆదుకోవడానికి ఆయన ఎప్పుడు ముందుంటాడు. నా కోసం నువ్వు ఇంత చేసినప్పుడు నీ కోసం నేను ఎంత చేయాలంటావు? నేను ఎంత చేస్తాను? ఎంతైనా చేయగలుగుతాను. అర్థమైందా? యేసుప్రభువారు మన కోసం ఎంత చేయగలడు? అందుకని చాలాసార్లు చెప్తూ ఉంటాం ఏంటంటేనంట, మనం యేసుప్రభువారి కోసం ఒక్క అడుగు ముందుకేస్తే ఆయన మన కోసం 10 అడుగులు ముందుకేస్తాడట. నువ్వు ఒక్క అడుగు ఆయన కోసం ముందుకేస్తే నీ కోసం 10 అడుగులు ముందుకేస్తాడు ఆయన. చూడండి ఎంత చేస్తాడో. మన దేవుడు ఎవరో తెలుసా? నువ్వు చేసేది ఒకంత పని అయితే నీ కోసం దేవుడు 100 అంతలు పనిచేస్తాడు ఆయన. అర్థమైందా? అందుకనే ఈ రాత్రి దేవుడు అంటున్నాడు, నా కోసం నువ్వేం చేయాలనుకుంటున్నావు? ఏ స్థాయిలో నువ్వు ఎదిగావు? ఏ స్థాయి వరకు నువ్వు వచ్చావు? నేను కోరేది ఏంటి అంటే, నాకు సంపూర్ణమైన స్థాయిలో, నాకు మాదిరికరమైన స్థాయిలోకి నువ్వు రావాలి. నాకు మాదిరికరమైన స్థాయిలోకి. కాబట్టి దేవుని యొక్క ప్రజలుగా చూడండి, అంటే ఒక్క యేసుప్రభువారిని నమ్ముకున్న వాళ్ళే కాదు, ఒకప్పుడు ఈరోజు కూడా ఆయా ఊర్లో గ్రామ దేవతలు, గ్రామంలో దేవుడు గుళ్ళు ఉంటాయి. అది ఏ దేవుడి గుడైనా సరే, వాళ్ళకి ఆ రోజుల్లో ధనవంతులైన వారు ఏం చేశారు అంటే, దేవునికి కొంత భూమిని మాన్యముగా ఇచ్చేశారు. అంటే భూమి దేవుడికి సమర్పించారు. ఎందుకంటే ఒకవేళ ప్రతి సంవత్సరం దేవుడికి పండగ చేయాలనుకో, పండగ చేయాలంటే డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? అలా రాదు. కాబట్టి వీళ్ళు ఏం చేసేవారు అంటే, ఆ భూమిని ఇవ్వడం వల్ల ఆ భూమిని ఇతరులు పండించి దానికి వచ్చే రాబడిని తీసుకొచ్చి దేవాలయంలో ఇస్తారు. కాబట్టి ఆ భూమి, ఆ డబ్బుల చేత ఆ పంటను అమ్మి మరలా ఆ డబ్బుతోటే ఆ దేవుడిక కార్యక్రమాలన్నీ జరిగిపోతాయి. ఒకవేళ ఒకరు ఇచ్చినా ఇవ్వకపోయినా అని దేవుడు మాన్యము అంటారనమాట. దేవుడు భూముల్ని ఈనాడు చాలామంది అలాగే చేశారు. దేవుడికి భూమి ఎక్కడిది? ఎవరిచ్చారు భూములు? ఆ ఊరిలో ఉన్న వాళ్ళే ఇచ్చారు. వాళ్ళు ఎక్కడి నుంచో దేవుడు తెచ్చుకోలేదు. వాళ్ళు నమ్ముకున్న వాళ్ళు ఆ దేవుడి మీద అంత భక్తి ఉండడం కాబట్టి వాళ్ళు ఇచ్చారు. ఈరోజు ప్రతి ఊరిలో చూడండి, దేవుడి మాన్యము, దేవుడికంటూ కొంత భూమి ఉంది. ఆ భూమిని దేవుడి కార్యకలాపాల కొరకు వాడడానికి ఉపయోగిస్తారు. ఈరోజు దేవుడు అంటున్నాడు, మన యేసుప్రభువారు చెప్పేది అంటే, మీరే నా ఆస్తి. అందుకనండి, ఇశ్రాయేలే నా స్వాస్యము, వారే నా భాగము అంటాడు ఆయన. నా ఆస్తి, నా స్వాస్యము, నా భాగము ఎవరంటే మీరే. కాబట్టి దేవుడు మనల్ని ఎంతగా ఆయన ప్రేమించాడు, మనం దేవుడిని ఎంతగా ప్రేమించగలుగుతున్నాం? యేసుప్రభువు అంటాడు, నువ్వు నా కొరకు ఎంత ఖాళీ చేసుకోగలుగుతావో నేనంత నింపుతూ ఉంటాను. నేను ఎంత నింపుతాను అంటే, నువ్వెంత ఖాళీ అయితే అంత నింపుతాను. నువ్వెంత ఖాళీ అయితే అంత నింపుతాను. చేయగలడంటావా? దేవుడు ఇవ్వగలడంటావా? అంటే నిజంగానండి, బైబిల్ గ్రంథంలో మీరు ఎంతోమందిని చూడండి, వాళ్ళు చేసిన సమర్పణ, వాళ్ళు చేసిన త్యాగానికి దేవుడు ఎప్పుడూ కూడా వాళ్ళని విడిచిపెట్టలేదు. వాళ్ళు దేవుడికి ఎంతైతే ఇచ్చారో అంతకంటే దేవుడు వాళ్ళని ఎక్కువగా ఆశీర్వదించాడు. అందుకనే బైబిల్ గ్రంథంలో మనం ఎన్నోసార్లు చదువుతుంటాం, దేవుని యొక్క ప్రజలుగా నీకు నాకు రావాల్సిన మనసు ఏంటి అంటే త్యాగము,
సమర్పణ. ఎవరి కోసం మనం చేయాలి? దేనికోసం మనం చేయాలి? సరే, ఈ త్యాగము, ఈ సమర్పణ అనేది ఎవరి కోసం, దేని కొరకు అంటే దేవుని యొక్క పరిచర్య కోసం, దేవుని యొక్క ప్రజల కోసం ఇటువంటి త్యాగము చేసేవాళ్ళు కావాలి. అందుకంటాడు, నా కోసం చేసేవాళ్ళు ఎవరున్నారు? నా కోసం దేనినైనా సరే త్యాగం చేయగలుగుతావా? నువ్వు నా కోసం త్యాగం చేయగలిగితే, నువ్వు ఏదైతే నా కోసం నువ్వు పోగొట్టుకోవాలనుకుంటున్నావో దానికంటే నేను 100 రెట్లు నీకు ఎక్కువిస్తాను. చూడు. అందుకనే దేవుడు అంటాడు, మీరు నన్ను శోధించిన ఎడల పట్టజాలనంత విస్తారమైన దేవుళ్ళ నేను మీ మీద కుమ్మరిస్తాను. నువ్వు నన్ను శోధించాలే కానీ, నా కొరకు నువ్వు ప్రయాసపడాలే కానీ నేను నీకెంతగా దీవిస్తాను, నిన్నెంతగా నేను ఆశీర్వదిస్తాను. ఈ రాత్రి దేవుడు మనకు నేర్పించేది ఏంటంటే ఇటువంటి సమర్పణ, త్యాగం. నేను నీ కొరకు ఎంత త్యాగం చేశాను, ఎంత సమర్పణ చేశాను. నా త్యాగం ఎంత అంటే నిన్ను ప్రేమించి రక్షించడం కొరకు నాకున్న సమస్తాన్ని వదిలిపెట్టేశాను. అది నేను చేసిన త్యాగం ఏంటంటే నాకున్నదంతా త్యాగం చేసేసాను, వదిలేశాను. ఏం సమర్పించుకున్నాను అంటే మీకోసం నా ప్రాణాన్నే సమర్పించేశాను. మీకోసం నేను ఎంత మీకోసం సమర్పణ చేశానంటే నా ప్రాణాన్నే మీ కొరకు ఒక క్రయధనంగా కట్టాను. మీ కొరకు నేను ఏది కూడా దాచుకోలేదు. అందుకనే యేసుప్రభువారి గురించి చెప్పినప్పుడు బైబిల్ గ్రంథంలో ఆయన గురించి అంటారు, యేసుప్రభువారిని ఆ సైనికుడు బల్లెముతో తన ప్రక్కన పొడిచినప్పుడు రక్తమును నీళ్లును కారాయి అంటాడు ఆయన. అంటే చివరి రక్తపు బిందు వరకు ఆయన మన కొరకు చిందించడమే కాక తన శరీరంలో ఉన్న ఆ నీరును కూడా ఆయన వదిలేశాడు. ఇంకేమీ లేదు తన దగ్గర. ఇంకా ఇంత ప్రేమించిన మన దేవుణ్ణి మనం ఎంత ప్రేమిస్తున్నాం. ఈరోజు నీవు నేనులో కూడా మనలో స్వార్థం అనేది ఉండకూడదు. ఏంటి స్వార్థము అంటే దేవుని యొక్క ప్రజలుగా యేసుప్రభువారిని అంగీకరించిన నీవు నేను కూడా దేవుని కొరకు మనం జీవించే విషయంలో నా అనే మనసు ఎప్పుడు కూడా మనకు రాకూడదు. నా అనేది ఎప్పుడైతే మనకు వచ్చిందో మనము అనే మాటను మర్చిపోతాం. మనము అనే మాట మర్చిపోతాం. మనము అనే దాంట్లో మనకు అందరూ కావాలి. నేను అనే విషయంలో నాకెవరూ అక్కర్లేదు, నేనుంటే చాలు అనుకుంటావు. అందుకని ఈరోజు దేవుడు అంటున్నాడు, మనలో ఎప్పుడైతే స్వార్థము అనేది వచ్చిందో ఆ రోజు నుంచే మనకు మనంగానే నష్టపోతూ ఉంటామండి. బైబిల్ గ్రంథంలో ఎవరూ స్వార్థపరులు బాగుపడినట్టు ఎక్కడా లేదు. సరే, మీకు చూపిస్తాను ఒక మాటను. మొదటి సమూయేలు రాసిన గ్రంథము 25వ అధ్యాయము. మొదటి సమూయేలు రాసిన గ్రంథము 25వ అధ్యాయము 2వ వచనం అండి. 2వ వచనం. సమూయేలు రాసిన మొదటి గ్రంథము 25వ అధ్యాయము 2వ వచనం. కర్మెలులోని మాయోను నందు ఆస్తి గలవాడొకడు కాపురముండెను. అతడు బహుభాగ్యవంతుడు. అతనికి 3000 గొర్రెలను 1000 మేకలను ఉండెను. అతడు కర్మెలులో తన బొచ్చు కత్తిరించుటకై పోయి ఉండెను. అతని పేరు నాబాలు, అతని భార్య పేరు అబిగయేలు. ఈ స్త్రీ సుబుద్ధి గలది అయి రూపవశి అయి ఉండెను. అయితే చర్యలను బట్టి చూడగా నాబాలు మోటువాడును దుర్మార్గుడునై ఉండెను. అతడు కాలేబు సంతతివాడు. చూడండి, బైబిల్ గ్రంథంలో ఇతడు చాలా భాగ్యవంతుడు. ఈ నాబాలు అతని ఆస్తి ఏంటో చెప్పాడు ఆయన. కానీ ఇతడు ఎవ్వరికీ సహాయం చేసే మనసు లేనివాడు, మోటివాడు. దావీదు కష్టంలో ఉన్నప్పుడు దావీదు నాబాలు దగ్గర కబురు పంపించాడు, అయ్యా ఇప్పుడు నేను కొంత కష్టంలో ఉన్నాను, నేను కానీ నాతో ఉన్నవాళ్ళకి కానీ ఆహారం లేకుండా కొన్ని సమస్యల్లో ఉన్నాం. అయ్యా
మేము నీకు ఎంతో ఉపకారం చేసాం. అంటే నీకు మేము ఉపకారం చేసిన దాన్ని బట్టి ఈరోజు మరలా నీకు ఉపకారం చేయమని అడుగుతా లేదు. మేము కష్టంలో ఉన్నాం కాబట్టి మాకు సహాయం చేయమని అడుగుతున్నాం అంతే. నిన్ను అడిగేది అంటే మేము చేసిన దానికి నువ్వు చెయ్యాలనేమి రూల్ ఏమీ లేదు. కానీ మేము కష్టంలో ఉన్నాం, మాకు కొంచెం సహాయం చేయి, నీకెంతో ఉపకారం చేసాం, మేము చేసేమా లేదా అనేది నీ పశువుల కాపురులను అడుగు, వాళ్ళే చెప్తారు, మేమేం చెప్పక్కరొద్దు అని అడిగితే దావీదు తన పనివారిని పంపించాడు. నాబాలు ఆయన అన్నాడు, నేనెందుకు ఇవ్వాలి మీకు? ఇది నేను సంపాదించుకున్న ఆస్తి, ఇది నాది. ఇలాగ నేను దానం చేయడం ఏంటి? ఆ దావీదెవడు? సౌలు దగ్గర నుంచి పారిపోయిన వాడికి నేను సాయం చేయడం ఏంటి? అలాంటి పారిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, ఇలాంటి వాళ్ళందరికీ నేనే సాయం చేస్తాను, నేను చెయ్యను అన్నాడు. మీరు చూడండి, ఇంత ధనవంతుడికి కూడా సంతానము లేదు. నాబాలుకి పిల్లలు ఉన్నారంటారా? బైబిల్లో ఇంకెక్కడ పిల్లలు లేరు ఆయనకి. ఇంకా మోటివాడు, ఆస్తి అయితే ఉంది, ఎవరికీ సహాయం చేయలేనివాడు. దావీదు అనుకున్నాడు, ఇంత నేను ఉపకారం చేస్తే నేను కష్టంలో ఉండి నాకు సహాయం చేయమంటే చేయడా? సరే, ఇతన్ని నేను ఇంక బ్రతకనివ్వను అనుకుని దావీదు ఖడ్గం చేత పట్టుకొని అతనితో 400 మందిని వెంట పెట్టుకొని ఆ నాబాలు యొక్క వంశములో, అంటే అతని కుటుంబంలో అతని దగ్గర పనిచేసే వాళ్ళే కానీ ఇంకెవరైనా సరే మగవాళ్ళని మాత్రం ఉండేవని చంపేస్తానన్నాడు. ఈ వార్త అబిగేలుకి తెలిసింది. అబిగేలు పనివారు చెప్పారు, అమ్మా దావీదు అతనితో ఉన్న వారందరూ కూడా మనకు ఎంతో అరణ్యములో మనకు సహాయం చేశారు, ఇప్పుడు నాబాలుని అడుగుతున్నారు, పంపించాడు ఆయన, అయ్యా మాకు కష్టంలో ఉన్నాం సాయం చేయమని అన్నాడు. మన యజమానుడైన నాబాలు కఠినంగా సమాధానం చెప్పాడు అని నాబాలు అనే భార్య అబిగేలుతో చెప్పారు పనివారు. ఎప్పుడైతే ఈ పనివారు అబిగేలుతో చెప్పారో వెంటనే అబిగేలు ఏం చేసింది? తన పనివారిని పిలిచి యజమానుడికి తెలియకుండా వారికి కావలసిన ఆహారాన్ని సమస్తాన్ని ఆ గాడిదల మీదకి ఎక్కించి, మీరు వెళ్ళండి, ఆ దావీదుకి ఇవన్నీ ముందు పంపించండి, నేను వెనకాల వస్తాను, ఆయన కలుసుకుంటాను అని చెప్పింది. నాబాలు యొక్క చరిత్రలో అతనికి సంతానము లేదు, ఇంకా అతని ఆస్తి అతను ఏమైపోయిందో తెలియదు. ఇంకా నాబాలు యొక్క ఈ విషయం నాబాలుకి తెలియగానే నాబాలు గుండె ఆగిపోయి చచ్చిపోయాడు నాబాలు. చూడండి, ఇంత ధనవంతుడు కూడా ఎలాగైపోయాడు అంటే, ఇంతున్నప్పటికీ కూడా సహాయం చేసే మనసు అతనికి లేదు. ఎంతుంటే మాత్రం ఉపయోగం ఏముంది? ఇంకా అయిపోయాడు. సరే, ఇప్పుడు రెండో వ్యక్తిని చూపిస్తాను. రూతు గ్రంథంలోనికి మనం వచ్చినప్పుడు బోయాజు ఎంత మంచి మనస్సాక్షి కలిగిన వాడు బోయాజు అంటే, తన దగ్గర పనిచేసే పని వాళ్ళందరికీ కూడా సహాయం చేసే మనసు కలిగిన వాడు. అందుకని నయోమి చెప్పింది, రూతుతో చెప్తుంది, అమ్మా వీళ్ళందరికంటే మనకు సమీప బంధువు మరొకడు ఉన్నాడు, ఆ బంధువు యొక్క ధర్మాన్ని అతడు నిర్వర్తించాలి. సరే, బంధువు యొక్క ధర్మాన్ని నిర్వర్తించాలి కాబట్టి నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళు, ఆయనతో చెప్పు, ఆయనతో చెప్తే తప్పక సహాయం చేస్తాడు ఆయన అని రూతుని ఇతని దగ్గర పంపించింది, బోయాజ్ దగ్గర పంపించింది. రూతు బోయాజ్ దగ్గరికి వచ్చినప్పుడు ఆయన ఒక మాట అన్నాడు, అమ్మా నేను నీకు బంధువునే, కానీ నాకంటే నీకు ఇంకా సమీపమైన బంధువుడు ఇంకొకడు ఉన్నాడు, అతడు కాదు నేను విడిపించను, నేను చెయ్యను అంటే తప్పక నేను నీకు సహాయం చేస్తాను, నేను చెయ్యక మానను అన్నాడు. సరే, పెద్దలు పిలిపించాడు, పెద్దల మధ్య తీసుకొచ్చాడు. ఈ నయోమికి దగ్గర సమీప బంధువుడైన వాడిని పిలిపించి వారితో చెప్పాడు, నాకంటే నువ్వే ఎక్కువ బంధువుడు కాబట్టి ఇప్పుడు వాళ్ళ ఆస్తిని సమస్తాన్ని పోగొట్టుకున్నారు, వాళ్ళకి నిలవడానికి నిలువ చోటు కూడా వాళ్ళకి లేదు కాబట్టి నువ్వు ఒక పని చేయాలి, వారి యావత్ ఆస్తిని విడిపించి వాళ్ళకి తిరిగి విప్పించు, అంతేకాదు నువ్వు సహోదరుడు కాబట్టి మళ్ళా బంధుధర్మం జరిగించి మరి నయోమి యొక్క భర్త అయిన ఎలిమెలెకునకు సంతానమును కలిగించాలా. బైబిల్ ప్రకారంగా ఇది మనకి ఇది దేవుడు చెప్పిన మాట కాబట్టి నువ్వు పని చేయమంటే అతను ఏమన్నాడంటే, వాళ్ళకి నాకు ఏంటి సంబంధం, వాళ్ళ ఆస్తిని నేను విడిపించడం ఏంటి, నాకేం అక్కర్లేదు, నేను వాళ్ళకి ఏ సహాయము కూడా చేయలేను అని చెప్పాడు.
ఎవరైనా సమీప బంధువుడైన వాడు తన బంధువులకి సహాయం చేయలేకపోతే ఇశ్రాయేలు ప్రజల్లో అలాంటి వాడిని ఒక నీచంగా చూస్తారన్నమాట. ఎంత నీచంగా చూస్తారు అంటే, ఆ రోజున వాళ్ళకి ఏం చేశారు అంటే, అతని కాళ్ళకున్న చెప్పును తీయించేశారు. ఒక చెప్పును తీయించి ఆ చెప్పును విసిరేసి చెప్పారు, వీణి ఇంక నువ్వు బంధువు యొక్క ధర్మాన్నే చేయలేదు కాబట్టి నువ్వు ఇలాంటి వాడివి అని అలాగా ఆ రోజున తీర్పు వారిచ్చి వాడిని చెప్పులేని వాడిగా, వాడిని నీచంగా చూశారన్నమాట. అలాంటి వాడు ఇశ్రాయేలు ప్రజల్లో ఎంతో అవమానకరమైన పరిస్థితి కలిగిన వాడు. రూతు గ్రంథము ఏం చేశారో మీకు చూపిస్తాను. నాలుగవ అధ్యాయము 7-8 వచనాలండి. 7-8 వచనాలు. రూతు గ్రంథము 4వ అధ్యాయము 7-8 వచనాలు. ఇశ్రాయేలీలలో బంధుధర్మమును గురించిన కానీ క్రయ విక్రయములను గూర్చి కానీ ప్రతి సంగతిని స్థిరపరచుటకు పూర్వము జరిగిన మర్యాద ఏదనగా, ఒకడు తన చెప్పు తీసి తన పొరుగువానికి ఇచ్చుటయే. ఈ పని ఇశ్రాయేలీల్లో ప్రమాణముగా ఎంచబడెను. ఆ బంధువుడు నీవు దానిని సంపాదించుకొనిమని బోయాజుతో చెప్పి తన చెప్పు తీయగా, బోయాజు ఎలిమెలెకునకు కలిగినది యావత్తును, కిలియోనునకును మహులోనునకును కలిగినది యావత్తును నయోమి చేతిలో నుండి సంపాదించుతునని నేనెందుకు మీరు ఈ దినమున సాక్షులై ఉన్నారు? మరియు చనిపోయిన వాని పేరట అతని స్వాస్యమును స్థిరపరచుటకు చనిపోయిన వాని పేరు అతని సహోదరుల నుండి అతని స్థలము యొక్క ద్వారము నుండి కొట్టివేయబడకుండానట్లును నేను మహులోను భార్య అయిన రూతును మోయాబీరాలిని సంపాదించుకొని పెండ్లి చేసుకొనుచున్నాను. దీనికి మీరు ఈ దినమున సాక్షులై ఉన్నారని పెద్దలతో ప్రజలందరితో చెప్పాను. సరే, వారు ఎంత ఖచ్చితంగా చెప్పారు. ఆయన చెప్పాడు, ఓయి నాకంటే నీకు సమీపమైన బంధువుడు ఉన్నాడు కదా, అతను పిలిపిస్తాను, అతనితో చెప్తాను. ఇవన్నీ చేసిన తర్వాత ఈ 4 అధ్యాయాలు చెప్పినప్పుడు అంటాడు, ఆ తర్వాత విడిపించలేనప్పుడు, బంధువు జరిగించినప్పుడు జరిపించలేనప్పుడు అతను నీచంగా చూశారు. చూడండి, అతను ఇంకో మరొక చూపిస్తాను. నాలుగవ అధ్యాయం 3వ వచనమండి. అతడు మోయాబు దేశం నుండి తిరిగి వచ్చిన నయోమి మన సహోదరుడైన ఎలిమెలెకునకును కలిగిన భూభాగమును అమ్మివేయుచున్నది గనుక నీవు చెవులారా వినినట్లు నేను ఒక సంగతిని తెలియజేయవలనని ఉన్నాను. ఈ పుర నివాసుల ఎదుట నా జనుల పెద్దల ఎదుటను ఆ భూమిని సంపాదించుకున్నాము. ఏమనగా దాన్ని విడిపించుటకును నీవు ఒప్పుకుని ఎడల విడిపింపుము, దానిని విడిపింపనొల్లని ఎడల అది స్పష్టముగా నాతో చెప్పుము. నీవుగాక దాన్ని విడిపింపవలసిన బంధువుడు ఎవడునూ లేడు, నీ తరువాత వాడును నేనే అని ఆ బంధువునితో చెప్పెను. అందుకతడు నేను విడిపించదను అనెను. బోయజు నీవు నయోమి చేతిలోని ఆ పొలమును సంపాదించుకొని ఆ సంపాదించు దినమున చనిపోయిన వాని పేరట అతని స్వాస్యమును స్థిరపరిచినట్లు చనిపోయిన వాని భార్య అయిన రూతును అను మోయాబీరాలిని యొద్ద నుండి దాన్ని సంపాదించుకోలేనని చెప్పగా ఆ బంధువుడు నేను దానిని విడిపించుకొనలేను, నా స్వాస్యమును పోగొట్టుకుందనేమో అని నేను దాన్ని విడిపింపలేను గనుక నీవే నాకు ప్రతిగా బంధువు ధర్మం జరిగించమని చెప్పాను. అది చెప్పాడు. ఇతరు చేయలేని పని ఇతను ఎందుకు చేశాడు? అంతే. బోయాజు అతని మనసు అలాంటిది. అందరూ అలాగలేరు. ఈ రాత్రి దేవుడు మనకు జ్ఞాపకం చేసేది ఏంటంటే, దేవుని యొక్క ప్రజలుగా యేసు ప్రభువారిని అంగీకరించిన నీవు నేను కూడా అలాంటి మనసును మనం కలిగి ఉండాలి. అంటే ఇశ్రాయేలు ప్రజలు ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి మనసును కలిగి ఉండేవారు.
ఒకవేళ అలాగే ఎవరైనా కలిగి ఉండకపోతే వారిని చాలా నీచంగా చూసేవారన్నమాట. నీచంగా చూశారు. వాడు కాళ్ళు కొన్న ఒక చెప్పును తీసి వదిలేసేవారు. అలాంటి వారి విషయంలో చాలా నీచంగా చూసేవారన్నమాట. ఇలాంటి వాడా, తన బంధువుకే ధర్మాన్ని చేయలేనివాడు, తన సొంత కుటుంబం వారికే సహాయం చేయలేనివాడు ఇంకెవడికి చేస్తాడు వీడు అని చాలా నీచంగా చూసేవారన్నమాట. కాబట్టి ఈ రాత్రి దేవుడు మనకు జ్ఞాపకం చేసేది ఏంటంటే, దేవుని నమ్ముకున్న దేవుని యొక్క ప్రజలుగా నీవు నేను కూడా సాధ్యమైనంత వరకు ప్రభు యొక్క మనస్సును కలిగి ఉండవలసిన వారు. అందుకనే యేసు ప్రభువుని ఎరిగిన ప్రతి ఒక్కరూ కూడా ఇలాంటి స్వభావాన్ని కలిగిన వారుగా అయిపోతారండి. బైబిల్ గ్రంథంలో అంటాడు, మరి మనల్ని మనం సంతోషపరుచుకునేవారం కాదు, ఇతరులని కూడా మనం సంతోషపరచవలసిన వారు. సరే, చూపిస్తాను. రోమిలికి రాసిన పత్రిక అపొస్తలుడైన పౌలు ఇక్కడ రోమాలో ఉన్న దేవుని ప్రజలకు ఆయన ఒక మాటను ఆయన జ్ఞాపకం చేస్తూ వస్తున్నాడు. రోమా 15వ అధ్యాయము, రోమిలికి రాసిన పత్రిక 15వ అధ్యాయము మొదటి వచనం అండి. 15వ అధ్యాయము మొదటి వచనం. కాగా బలవంతులమైన మనము మనలను మనమే సంతోషపరుచుకొనక బలహీనుల దౌర్బల్యములను భరించుటకు బద్ధులమై ఉన్నాము. తన పొరుగు వారికి క్షేమాభివృద్ధి కలిగినట్లు మనలో ప్రతి వాడును మేలైన దాని యందు అతను సంతోషపరచవలెను. క్రీస్తు కూడా తన్ను తాను సంతోషపరచుకొనలేదు కానీ. చూసారా, యేసు ప్రభువారు తన బిడ్డలకి, అంటే తను నమ్ముకున్న వారికి చెప్తున్నాడు, నిన్ను నీవే సంతోషపరచుకోవడానికి ప్రయత్నించేయద్దు. ఎప్పుడూ నీకు నీవుగానే చూసుకోవడానికి ప్రయత్నించేయకు. నీ బాగు, నువ్వు బాగుండాలని, నీ క్షేమం కొరకు, నీ సుఖం కొరకు, నీ సౌఖ్యం కొరకే నువ్వు ఆలోచిస్తే ఇంకితరుల గురించి నువ్వేం ఆలోచించగలుగుతావు? నువ్వు ఇతరుల గురించి ఆలోచించినప్పుడు నిన్ను గురించి దేవుడు ఆలోచించగలుగుతాడు. నువ్వు ఇతరుల గురించి ఆలోచించలేనప్పుడు నీ గురించి దేవుడు ఆలోచించడు. దేవుడు ఎప్పుడు కూడా తన ప్రజలకు నేర్పించేది ఏంటో తెలుసా? నేను ఎలాగైతే ఇటువంటి త్యాగము, సమర్పణ కలిగిన మనసును కలిగి ఉన్నానో నువ్వు కూడా అలాంటి మనసును కలిగి ఉండాలా. నీలో ఎప్పుడైతే స్వార్థం పోయి నేను నా అని కాకుండా మనము మనందరము అని ఎప్పుడైతే ఉంటామో అప్పుడే నిన్ను దేవుడు దీవించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఎందుకంటే దేవుని యొక్క ప్రజలుగా మనందరం కూడా ఇతరుల యొక్క సంతోషాల్లో మనం పాలు పంపులు పొందవలసిన వారు, ఇతరుల యొక్క కష్ట సుఖాల్లో మనం పాలు పంపులు పొందవలసిన వారు. అందుకనే ఎవరైనా కష్టంలో, బాధలో, శ్రమలో ఉంటే వారిని మనం బలపరచాలి, స్థిరపరచవలసిన వారు. వారికి సాధ్యమైనంత వరకు మనం సహాయం చేసేవారిగా ఉండాలి. ఇది దేవుడి బిడ్డలకు ఇచ్చిన మనసు అన్నమాట. ఎప్పుడైతే నువ్వు సహాయం చేస్తూ నువ్వు ఇతరులను ఆదుకునే మనసు నీకు ఉంటుందో ఆపత్కాలంలో దేవుడు నిన్ను ఆదుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. నీకు కష్టం వచ్చినప్పుడు, నీ బాధ వచ్చినప్పుడు, నీకు లేమి కలిగినప్పుడు ఆ దేవుడే నీకు సహాయము చేయగలిగిన వాడు. బైబిల్ గ్రంథంలో నిజంగా మనం ఎన్నోసార్లు చూస్తాం, ఎన్నోసార్లు చెప్తూ ఉంటాం. ఎందుకంటే ఏలియా ఆకలి కొని ఉన్నప్పుడు దేవుడు ఏలియాతో మాట్లాడాడు. ఏలియా సీదోను పట్టణంలోని సారేపత్ అనే గ్రామంలోనికి వెళ్ళు, అక్కడ ఒక బేద విధవరాలు ఉంది, ఆ విధవరాలకి నేను గురించి నేను ఆజ్ఞాపించాను, అక్కడికి వెళ్ళు అన్నాడు. ఆమె విధవరాలు. అలాంటి కరువు పరిస్థితుల్లో ఈ విధవరాలు తనకు ఒకగానొక కొడుకును పట్టుకొని ఆమె బ్రతుకుతూ ఉంటే అప్పటికే ఇశ్రాయేలు ప్రజలందరి దేశంలో, ఇశ్రాయేలు దేశం అంతా కూడా భయంకరమైన కరువు ఉందన్నమాట. 3.5 సంవత్సరాలు వర్షమైనా మంచైనా పడలేని పరిస్థితిలో ఇంకా అక్కడ ఏమీ మొలవలేని పరిస్థితి అన్నమాట. కరువు భయంకరంగా విస్తరించిపోయింది. అలాంటి పరిస్థితుల్లో దేవుడు ఈ విధవరాల దగ్గరికి ఏలియాను పంపించడం ఏంటి? పోనీ ఆ మొక్కరితే ఉందా? సరే, యేసుప్రభువారి యొక్క దినాలలో కూడా ఆ స్త్రీ గురించే యేసుప్రభువారు సంబోధించాడు. అనేక మంది స్త్రీలు ఉన్నారు, కానీ అందరి దగ్గరికి నేను వాడిని పంపించలేదు ఏలియాను, ఈమె దగ్గరికే పంపించాను అంటున్నాడు ఆయన. లూకాసు వార్త 4వ అధ్యాయము.
25, 26 వచనాలండి. లూకాసు వార్త 4వ అధ్యాయము 24, 25, 26 వచనాలు. ఏలియా దినముల యందు 3 ఏండ్ల 6 నెలలు ఆకాశము మూయబడి దేశమందంతటా గొప్ప కరువు సంభవించినప్పుడు ఇశ్రాయేలీలలో అనేక మంది విధవరాండ్లు ఉండినను ఏలియా సీదోనులోని సారేపతన ఊరిలో ఉన్న ఒక్క విధవరాల యొద్దకే గాని మరి ఎవరి యొద్దకునూ పంపబడలేదు. మళ్ళీ ఇక్కడ ఆమెను గుర్తు చేశాడు దేవుడు. ఇశ్రాయేలు ప్రజల్లో భర్త చనిపోయిన స్త్రీలు ఎంతోమంది ఉన్నారు. అప్పటికి వాళ్ళందరి దగ్గరికి పంపించకుండా ఈమె దగ్గరికే ఎందుకు పంపించాడు? ఆమె దేవుని యొక్క మనసు ఏంటో ఆమెకి తెలుసు, ఆమె మనసు ఏంటో దేవుడికి తెలుసు. అందుకనే ఎప్పుడైతే ఏలియా ఆమె ఇంటికి వెళ్ళాడో, ఆమె అతన్ని చేర్చుకోవడానికి ఇష్టపడిందో, ఆమె ఇంటిలో ఏ కొరత రాకుండా ఇంకా ఆగిపోయిందండి. దేవుడు ఏలియాను పోషించాడు, ఆ విధవరాలను పోషించాడు, తన బిడ్డను కూడా పోషించాడు. కరువు తీరేంత వరకు ఆ ఇంటిలో ఆ బుడ్డులో ఉన్న నూనె కానీ ఆ తొట్టిలో ఉన్న పిండి కానీ తరగలేదట. చూడండి ఎంత అద్భుతం చేశాడో. ఈరోజు దేవుడు అంటున్నాడు, ఆదుకునే మనసు నీకుంటే నీ ఇల్లెప్పుడూ సమృద్ధితోటే ఉంటుంది. నీకు ఆదుకునే మనసే, సహాయం చేసే మనసే లేదు అంటే నీ ఇంట్లో అనేకమైన లేములు గుండా నువ్వు వెళుతూనే ఉంటావు. కారణం ఏంటో తెలుసా? దేవుడు నీకు ఇవ్వడం అనేది ఇంక దేవుడు ఆపేస్తాడు. ఆయన దేవుడు ఎలాంటి వారికి ఇస్తాడు అంటే స్వార్థము లేని వానికి సహాయం చేస్తాడే తప్ప స్వార్థము కలిగిన వాడికి దేవుడు సహాయం చేయడు. మీరు ఎవరైనా చూడండి, దేవుడు నమ్ముకున్న దేవుని ప్రజలకు ఉండే మనసు ఏంటంటే ఇలాంటి మనసును కలిగి ఉంటారు. అలాగే వారు కలిగి ఉండడం వల్ల దేవుడు వారిని ఇంకనూ ఆశీర్వదిస్తూ వస్తున్నాడు. వాళ్ళు నువ్వు దేవుడి కోసం ఎంత సమర్పణ కలిగి ఉండడానికి ఇష్టపడతావో దేవుడు అలాగే నీకు ఇస్తూ ఉంటాడు. ఆయన నువ్వెప్పుడైతే సమర్పణ అంటే త్యాగం చేయడం, సమర్పించుకోవడం నువ్వు మానేసావో, సమర్పించడం దేవుడి కోసం నువ్వు చేయడానికి ఇష్టపడలేదో, ఆ రోజు నుంచే దేవుడు కూడా తన చేతిని బిగబెట్టుకుంటాడు. ఆయన నీ చేతిని నువ్వు బిగబెట్టినప్పుడు మరి నా చేతిని నేను బిగబెట్టినా, నీ చేతిని విప్పినప్పుడు నా చేయిని కూడా నేను నిప్పుతాను. నువ్వేం చేస్తావో దాని ఫలితాన్ని అనుభవిస్తావు. అర్థమైందా? నువ్వైనా నేనైనా ఎప్పుడైనా సరే మనకు అలాంటి మనసు ఉంటేనే దేవుడు మనం దీవిస్తాడే తప్ప అలాంటి మనసు లేనప్పుడు దేవుడు దీవించడు. ఈ రాత్రి దేవుడు అనేది ఏంటంటే వారి ఇండ్లను వారి భూములను అమ్మేసి ఎందుకు తీసుకొచ్చారు అంటే వాళ్ళ దేవుడి మీద ఉన్న అపారమైన నమ్మకం. వాళ్ళకి ఇచ్చినంత మాత్రానికి, ఇవన్నీ దేవుని ప్రజలకు ఇచ్చినంత మాత్రానికి మనమే నష్టపోతామా? అందుకన్నాడు, వీరు అపోస్తులేక పాదముల దగ్గర తీసుకొచ్చి ఆస్తి అంతా పెట్టేసినప్పుడు వారు అనగా అపోస్తులు ఏం చేశారు అంటే ఆనాడు సంఘములో చేర్చబడిన వారి యొక్క విశ్వాసుల యొక్క అక్కర్లను తీర్చారు. వారు అక్కర కొలది ఆ డబ్బును పంచిపెట్టారు. వారు అందరూ ఎవరి అక్కర్లు వారికి తీరిపోయాయి కాబట్టి వీళ్ళు అప్పుడు ఎలా ఉన్నారు అంటే వీళ్ళందరూ సమిష్టిగా జీవించారు. ఇప్పుడు వారు కలిగినది ఏది కూడా తమదని అనుకోకుండా వారు ఇవ్వడం వల్ల వారందరూ ఒక కుటుంబంగా బ్రతికారు. వాళ్ళెవ్వరికీ ఏది కొరత లేకుండా జీవించారు. అది ఈ రాత్రి దేవుడు అంటున్నాడు, నీ జీవితంలో కానీ, నీ వ్యక్తిగత జీవితంలో కానీ, నీ కుటుంబ జీవితంలో కానీ నీకు కొరత లేకుండా, నీకు లేమి లేకుండా నీకు సహాయం కలగాలి అంటే నేను ఎలాంటి మనసునైతే కలిగి ఉన్నానో అలాంటి మనసు నువ్వు కలిగి ఉండడానికి ప్రయత్నించి. అందుకని అంటాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకోండి. యేసు ప్రభువారిని పోలి నడుచుకున్నట్ట, క్రీస్తుని పోలి నడుచుకున్నట్ట. క్రీస్తుకి ఎలాంటి త్యాగము చేసే మనసు ఉందో, సమర్పించుకునే మనసు ఉందో అలాంటి మనసు అపోస్తలుడైన పౌలు తన జీవితంలో నేర్చుకున్నాడు. అందుకనే తన జీవిత కాలంలో ఏది కూడా తన సంపాదించుకున్నది కానీ దేవుడు తనకిచ్చింది కానీ ఇప్పుడు తనది అని అనుకోలేదు. ఈ రోజున ఏదైనా మనం సంపాదించాము అంటే, ఈ రోజున ఏదైనా మనం కలిగి ఉన్నాము అంటే అది దేవుడి దయ వల్ల మనం కలిగి ఉన్నాం. ఆ దేవుడి వల్లే మనకు కలిగింది తప్ప మనంతటి మనకేమీ కలగలేదు. ఆ దేవుడి వల్ల మనకి ఎంత కలిగినప్పుడు ఆ దేవుడికి మనం సహాయం చేయడంలో, ఆ దేవుడి యొక్క మాట విని ఆ దేవుని యొక్క పరిచర్య విషయంలో కానీ
తను నమ్ముకున్న ప్రజల విషయంలో కానీ మన సహాయం చేయడానికి మనం చేయకపోతే దేవుడు అంటాడు, నీకే అలాంటి మనసు లేనప్పుడు ఇక నేను ఎక్కడ నీకు ఇవ్వగలను చెప్పు, నేను ఎలా నీకు సహాయం చేయగలుగుతాను? కాబట్టి ఈ రాత్రి దేవుడు అంటున్నాడు, నువ్వు ఎంతగా నా కొరకు అటువంటి సమర్పణ, త్యాగము, అటువంటి సంపూర్ణమైన మనసును కలిగి ఉంటావో నేను నీ ఎడల కూడా అలాగే చేస్తాను. సరే, ఈ రాత్రి చివరిగా ఒక మాట చూపించి నేను వదిలిపెడతాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక అపోస్తలుడైన పౌలు ఇక్కడ ఒక మాట ఆయన జ్ఞాపకం చేశాడు. 3వ అధ్యాయము అపోస్తలుడైన పౌలు మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 22-23 వచనాలండి. 22-23 వచనాలు. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 22-23 వచనాలండి. పౌలైనను, అపొల్లో అయినను, కేఫా అయినను, లోకమైనను, జీవమైనను, మరణమైనను, ప్రస్తుతమందు ఉన్నవి అయినను, రాబోవునవైనను సమస్తమును మీవే. మీరు క్రీస్తు వారు, క్రీస్తు దేవుని వాడు. ఆయన అంటున్నాడు, సమస్తము మీవే. ఈ భూమి మీద ఏమున్నాయో అన్నీ మీకు ఇస్తాడు దేవుడు. అలాగివ్వాలి అంటే ముందు మనం దేవుడు వారం కావాలి. అంటే మీకు ఒక మాట చెప్తాను. ఈరోజు ఎక్కడి నుంచో వచ్చి ఒక స్త్రీ ఒక పురుషుని పెళ్లి చేసుకొని, ఒకవేళ సంతానం కలిగినా, సంతానం ఒకవేళ లేకపోయినా, ఒకవేళ భర్తనే కానీ పోగొట్టుకుంటే ఆ స్త్రీకి భర్త ఉన్న ఆస్తి మీద అంతటి మీద ఆయనకు అధికారం ఉంది. అవునా? భర్త చచ్చిపోయాడు కాబట్టి ఇంకా ఆ భర్త ఆస్తి మీద భార్యకు హక్కు లేదంటారా? ఎందుకుంది? ఆస్తి ఎవరిది? ఆమె భర్తది. ఇప్పుడు ఆమె పెళ్లి చేసుకున్నంత మాత్రం, భార్య అయినంత మాత్రం ఆయన ఆస్తి ఈమెకి రావాలని రూల్ ఏమైనా ఉందంటే రూల్ ఉందట. ఒకవేళ తన సొంత బంధువులు ఆయన తరపు వాళ్ళందరూ వచ్చి, మా అన్నయ్య చనిపోయాడు, లేకపోతే మా బంధువు చనిపోయాడు, ఆయన ఆస్తికి నువ్వెలా ఒక్కరోలు పోతావు, ఆమెకు సంబంధం లేదు కాబట్టి ఆ ఆస్తి అంతా కూడా మాకు చెందుతుంది, అతడు మావోడు అని వాళ్ళు లాగేసుకోవడానికి ప్రయత్నం చేస్తే చట్టం ఒప్పుకోవట్లేదు. ఎందుకు ఒప్పుకోదంటే ఆయన భార్య, ఆయన ఆస్తి అంతటి మీదకి ఆమె ఒక్కుంది. ఆమె దయదలిచిస్తే మీకు చెల్లాలే తప్ప ఆమె ఇవ్వకపోతే మీరేమీ చేయలేరు. ఆలోచించండి. ఎందుకు ఆమెకు అంత హక్కు ఉంది అంటే ఆమె ఆయన్ని పెళ్లి చేసుకోవడానికి తన సమస్తాన్ని విడిచిపెట్టి వచ్చేసింది. ఇంకా తనకు ఆధారం ఎవరంటే ఇంకా భర్తే. తన తల్లిదండ్రులని, తన దేశాన్ని, తన ఊరిని, తనకున్న ఆస్తిని అన్నీ వదిలేసి వచ్చేసిందంటే ఇప్పుడు ఆ ఆస్తికి, భర్త యొక్క ఆస్తికి అంతటికి ఈమె కూడా వారసురాలే. అలా ఇష్టపూర్వకంగానే పెళ్లి చేసుకుంటేనే చెల్లుతుంది అది. అలాగే దేవుడు అంటున్నాడు, నువ్వు కూడా నా దగ్గరికి వచ్చావు అంటే ముందు నువ్వు కూడా అటువంటి త్యాగంతో సమర్పణ నువ్వు కలిగి ఉంటే నావన్నీ నీకు ఇచ్చేస్తాను నేను. నాకేమున్నాయి అనుకుంటున్నావా? దేవుడికి ఏమున్నాయి అంటారు? దేవుడికి ఏముంది? ఇప్పుడు మనందరం దేవుడు నమ్ముకున్నాం. దేవుడికి ఏముందని నమ్ముకున్నాం మనం? ఇదేంటండి, దేవుడికి ఏముంది? దేవుడికున్న ఆస్తి ఏంటి? ఆయనకి ఏమైనా ఆస్తి ఉందంటారు దేవుడికి? ఇప్పుడు దేవుడి ఆస్తి మనం అవ్వాలి అంటే ఇప్పుడు దేవుడికి ఏముందో మనకు తెలియాలి కదా. దేవుడికి ఆస్తి ఏముంది? దేవుడికి ఆస్తి ఉందా లేదా? దేవుడు ఆస్తి ఉందా అంటే ఉందా అంటున్నారు. ఎక్కడ ఉందంటే పరలోకం అంటున్నారు. దేవుడికి ఆస్తి ఉందా లేదా? మీరంత అనుమానంగా చూస్తుంటే నాకు అనుమానం వేసింది. ఇగో మరియ సిస్టర్ గారు చెప్తున్నారు ఏమనంటే సమస్తము ఆయనదేనట. సరే, కీర్తన 24వ అధ్యాయం 1వ వచనం చదవండి ఒకసారి. చూపిస్తాను. అయితే ఆయనకి ఏముందో చూపిస్తాను. కీర్తన 24వ అధ్యాయము 1వ వచనం. భూమియు దాని సంపూర్ణతయు, లోకమును దాని నివాసులను యెహోవాయే. దేవుడికి ఏముందట?
ఈ భూమి మీద ఉన్న సమస్తము ఆయనదట. కాబట్టి ఇప్పుడు మనం ఆయన బిడ్డలుగా చేయబడ్డాం. ఇప్పుడు ఆయన అంటున్నాడు, ఇదంతా నీకు ఇస్తాను, భూమి దాని మీద ఉన్న సమస్తాన్ని నీకు ఇస్తాను. సరే, మన దేవుడు ఏమిస్తాడు అంటే భూమి మీద ఉన్న సమస్తాన్ని నీకు ఇస్తాడట. ఎప్పుడు ఇస్తాడు తెలుసా? నువ్వు ఆయన దానివైనప్పుడు, లేక నువ్వు ఆయన వాడివైనప్పుడు. అంతేనా? ప్రసంగి గ్రంథంలో అంటే పరమగీతాల్లో చెప్తారు కదా, ప్రియురాలు అంటది, నా ప్రియుడు నావాడు, నేను అతని దానను అంటది. ముందు నువ్వు అతని దానివి అయితే కదా ఆ ప్రియుడు నీవాడవుతాడు. నువ్వేమో ఆయన దానివి అవ్వకుండా ఆయన నీవాడు ఎలాగవుతాడు? అది ఎప్పటికీ జరగదు. దేవుడు ఏమంటున్నాడంటే, ముందు నువ్వు నా దానివి కావాలా, నీకున్నవన్నీ నాకు ఎప్పుడైతే ఇవ్వడానికి నీకు అటువంటి మనసు ఉంటుందో నావన్నీ నీకు ఇవ్వడానికి ఇష్టపడతాను. నా దగ్గర ఏముంది అనుకుంటున్నావా? ఈ భూమి మీద ఉన్న సమస్తము నాదే. నేను ఏదైనా ఇవ్వగలిగిన వాడిని, నేను ఏదైనా చేయగలిగిన వాడిని. ముందు నీకిచ్చే మనసు ఉండాల. దేవుడికి నిజంగా నీకు ఇచ్చే మనసే ఉంటే దేవుడు నిన్నెంతగానో ఆశీర్వదిస్తాడు. ఆ తర్వాత ఆయనకున్నవన్నీ నీకు ఇచ్చేస్తాడంతే. అందుకని అంటాడు, నువ్వు దేవుళ్ళో ఎంత విశ్వాసముతో, ఎంత నమ్మకంతో, ఎంత భక్తిగా జీవిస్తావో నీ తర్వాత నీ పిల్లలు, వారి పిల్లలు, వారి పిల్లలు ఏమైపోతారు తెలుసా? గొప్ప ఆస్తికర్తలు అయిపోతారు. దేవుడు దీవెన ఎలా కూడా తెలుసా? ఆయన దీవించడం మొదలుపెట్టాడు అంటే నీ పిల్ల తరాలందరినీ కూడా దీవిస్తాడు. ఎంత దీవెన పొందుతారు అంటే వాళ్ళు ఎంతో గొప్పవాళ్ళు అయిపోతారు. ఒకప్పటికి నీ కుటుంబం అంతా ఎలాగుంటారు తెలుసా? ఒక ఉన్నతమైన స్థానంలో, ఈ లోకంలో ఒక ఉన్నతమైన స్థాయిలో ఉంటారు. అది ఎవరి వల్ల జరిగింది అంటే దేవుడు నువ్వు చేసిన సమర్పణ త్యాగం వల్ల నీ కుటుంబాన్ని అంత ఆశీర్వదిస్తాడు దేవుడు. ఇంక నీకేం కావాలా? నీ పిల్లలను అలా దీవించబడితే ఇంకా వాళ్ళు గొప్పవాళ్ళు అయిపోతే ఇంక నువ్వు గొప్పదానివి కదా. నీ పిల్లలు గొప్పవాళ్ళు అయితే నువ్వు గొప్పదానివి కదా, నువ్వు గొప్పోడు కదా. వాళ్ళు గొప్పవాళ్ళు అయ్యారంటే నువ్వు కూడా గొప్పోడివే. అందుకే దేవుడు అంటాడు, నీ కుటుంబాన్ని నేను అలాగా ఆశీర్వదిస్తాను. మీరు చూడండి, మనందరికీ తెలుసు, దైవజనుడు భక్సింగ్ గారితో కలిసి పనిచేసిన వారు ఆ రోజుల్లో 1932, 34 అంటే 36, 37 లేక 1940 సంవత్సరం నుంచి ఆయన పరిచర్య ప్రారంభించిన దగ్గర నుంచి ఆ రోజుల్లో భక్సింగ్ గారితో చాలామంది బేదలైన వారే ఆయన పరిచర్యలో ఎక్కువగా సహకారులుగా నిలబడ్డారు. ఆ రోజుల్లో వారు ఎంత సమర్పణ చేశారో, ఎంత త్యాగం చేశారో, కడు బేదలైన వారు. ఈరోజు వాళ్ళ పిల్లలందరూ ఎలాగున్నారు తెలుసా? ఈరోజు ఎంత ఉన్నతమైన స్థానంలో ఉన్నారో. వాళ్ళు ఈ దేశంలో కూడా లేదు, ఇతర దేశాల్లోకి వెళ్ళిపోయారు. అలా మంచి ఉద్యోగాల్లో సెటిల్ అయిపోయి ఈరోజు వారు కోటీశ్వరులు అయిపోయారు. కానీ వాళ్ళు ఆ స్థాయిలో ఉన్న వాళ్ళు ఎప్పుడు అదే ఒకటి చెప్తారు, మా తల్లిదండ్రుల యొక్క ఆశీర్వాదం వల్లే ఈరోజు మేము ఇలా దీవించబడ్డాం. ఆనాడు ఆ దైవజనుడితో మా తల్లిదండ్రులు అంత శ్రమ పడడం వల్ల, వాళ్ళ శ్రమ వాళ్ళ కష్టమేనండి మేము ఇంతగా దీవించబడ్డామని చెప్తున్నారు. వాళ్ళు ఎన్నో చోట్ల సాక్ష్యం చెప్తున్నారు. వాళ్ళు ఈరోజు మేము ఇంత దీవించబడ్డాము అంటే ఇది మా వల్ల కలిగింది కాదు, మా తల్లిదండ్రులే ఆశీర్వాదం అంతే. వాళ్ళ శ్రమే ఈరోజు మా ఫలితము. దేవుడు చెప్తున్నాడు, నీ కుటుంబాన్ని, నీ పిల్లల్ని కూడా నేను అలాగ ఆశీర్వదిస్తాను. ఒకప్పటికి నీ కుటుంబం కూడా అలా గొప్పవారు అయిపోతారు భూమి మీద. ఇలా భూమి మీద గొప్పవారే కాదు, మీరందరూ నా దగ్గరికి వచ్చినప్పుడు మరలా నా దగ్గర కూడా మీరు ఉన్నతమైన స్థాయిలోనే ఉంటారు. ఎందుకో తెలుసా? మీరు చేశారే నా కోసం సమర్పణ, ఆ త్యాగం చేశారే, దానికే నేను మిమ్మల్ని ఎంత చేశాను. సరే, ఈ రాత్రి మనందరం ఈ మాట చదివి ముగిద్దాం. ఏప్రిల్కి రాసిన పత్రిక మనందరం కలిపి చదువుదామండి. ఈ మాట చదివి ముగించేద్దాం. ఏప్రిల్కి రాసిన పత్రిక 6వ అధ్యాయము. ఏప్రిల్కి రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనాన్ని మనందరము కలిసి చదువుదామండి. ఏప్రిల్కి రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనాన్ని మనందరము కలిసి చదువుదాం. మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకనూ ఉపచారము చేయుచుండుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరుచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. ఈ రాత్రి దేవుడు అంటున్నాడు, నన్ను బట్టి నువ్వేమైతే చేస్తావో దాన్ని నేను మర్చిపోవడానికి నేను అన్యాయస్తుడిని కాదు.
నువ్వు దేవుని బట్టి ఏది చేసినా దానికి ఫలితాన్ని నువ్వు అనుభవిస్తావు. ఒక మనిషిని బట్టి చేయకు. మనం మనుషులు బట్టి చేయాలనుకుంటే మనుషుల్లో ఉన్న బలహీనతలే కనపడతాయి. వాళ్ళకి మనం ఎందుకు చేయాలా, వాళ్ళు ఎలాంటి వాళ్ళు, వాళ్ళు ఎలాంటి వాళ్ళు, వాళ్ళకి మనం ఎందుకు చేయాలనుకుంటాం. కానీ నువ్వు దేవుణ్ణి చూసావా, నువ్వు మనిషికి సహాయం చేస్తున్నావు అనుకో, దేవుడికి సహాయం చేసినట్టు అనుకుంటావు. కాబట్టి మనం దేవుని ప్రేమను బట్టి నువ్వు చేసే ప్రతిదాన్ని కూడా మర్చిపోవడానికి దేవుడు అన్యాయస్తుడు కాడు. అందుకని రాత్రి అంటున్నాడు, నేను ఎలాంటి మనసును కలిగి ఉన్నానో నువ్వు అలాంటి మనసు కలిగి ఉండి నా కొరకు నువ్వెంత సమర్పణ చేయగలుగుతావో, నా కోసం నువ్వెంత త్యాగం చేయగలుగుతావో దానికి 100 రెట్లు నీకు నేను చేస్తాను. నిన్ను దీవిస్తాను, నీ పిల్లలను దీవిస్తాను, వారి పిల్లలను దీవిస్తాను, వారి పిల్ల తరాలని దీవిస్తాను. ఒకప్పటికి వారు ఎలాగైపోతారంటే ఈ భూమి మీద గొప్పవారు అయిపోతారు. ఆ రోజు మనం ఇక్కడ లేకపోయినా మనం చచ్చిపోయిన తర్వాత దేవుడు మరలా మన పిల్లలందరినీ చూపిస్తాడు. మనందరం పరలోకం వెళ్ళినప్పుడు, అమ్మా లేతయ్యా ఆ రోజు నువ్వు చేసావే నా కోసం భూమి మీద, ఇదిగో నువ్వు అది చేయడం వల్ల నీ కుటుంబాన్ని నేను ఎంత ఆశీర్వదించను. ఇదిగో నీ పిల్లలు, వారి పిల్లలు, వారి పిల్లలు, వారి పిల్లలు భూమి మీద ఎంతగా దీవించబడ్డారు. వాళ్ళు అక్కడ కాదు ఇక్కడ కూడా చూడు ఎంత దీవించబడ్డారు వాళ్ళు. ఎందుకెంత చేశాను అంటే నువ్వు చేసిన దాన్ని బట్టి ఎంతరికి నేను చేశాను. నువ్వు చేసిన మేలుని మర్చిపోవడానికి నేను అపకారిని కాదు, నేను ఉపకారిని. కాబట్టి ప్రియ సహోదరి సోడా, ఈ రాత్రికాల సమయంలో నీవు నేను కూడా ప్రభువును బట్టి మనం చేసే ప్రతి దానిని దేవుడు మర్చిపోవడానికి అన్యాయస్తుడు కాడు. మనం ఎంత దేవుడికి చేయగలుగుతామో దేవుడు మనకు అంత సహాయం చేయగలుగుతాడు. అందుకంటాడు, మీరు మనుషులకు చేసినట్లు కాక దేవునికి చేసినట్లే ఇష్టపూర్వకంగా సేవ చేయుడి అంటాడు. ఏది చేసినా దేవునికి చేసినట్లుగా మనం చేయగలిగితే దేవుడు తప్పక మనల్ని అందరినీ అటువంటి ఆశీర్వాదానికి దీవెనకు మనల్ని యోగ్యులుగా చేయగలుగుతాడు. ఆ రీతిగా దేవుడు మనందరికీ అటువంటి సహాయం చేయనుగాక. ప్రార్థించుకుందామండి. మా ప్రేమ కలిగిన పరలోకమందున మా తండ్రి, ఈ రాత్రికాల సమయంలో అపోస్తల కార్యములు 4వ అధ్యాయము 34వ వచనం 35వ వచనంలో ప్రభా మరొకసారి రాత్రి జ్ఞాపకం చేసుకోవడానికి మరలా మీరు అవకాశం ఇచ్చారు. అపోస్తలుడైన పౌలు చెప్పినట్లుగా నేను క్రీస్తు యేసున కలిగిన మనసును మీరును కలిగి ఉండండి అని, నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకొనుడి అని మీరు జ్ఞాపకం చేశారు. నిజం తండ్రి, ఈ లోకములో ఈ భూమి మీద జీవించినంతకాలము మా కొరకు ఎంత సమర్పణ, ఎంత త్యాగము చేశారు తండ్రి మీరు. అటువంటి గొప్ప దేవుడు, నేను నమ్ముకున్న నీ ప్రజలైన వారందరూ కూడా అటువంటి సమర్పణ, అటువంటి త్యాగము కలిగిన వారుగా ఉంటారని మీరు జ్ఞాపకం చేశారు. అందులో మరి బోయాజును జ్ఞాపకం చేశారు. రూతి విషయంలో దేవా ఆ ఎలిమెలెకు యొక్క వంశాన్ని ఎలాగ నిలబెట్టగలిగాడో తండ్రి, అలాగే నాబాలును జ్ఞాపకం చేశారు. అతడు ఎంత మోటివాడు, అంత భాగ్యవంతుడైనప్పటికీ కూడా కష్టంలో ఉన్న దావీదుకి సహాయం చేయలేని పరిస్థితులు కలిగినవాడు ప్రభువా. అందుకనే ఈ లోకంలో మీరు ఎవరైనా ధనవంతులుగా చేశారు అంటే, ఎవరికైనా మీరు ఏదైనా ఇచ్చారు అంటే అది ఇతరులకు సహాయం చేసేవారుగా ఉండాలని, ఒకవేళ అది కాకుండా ఇది నాది అని వాళ్ళు ఎప్పుడైతే నానే స్వార్థంలోకి వస్తారో వాళ్ళ సంతానము తరతరాలకి ప్రభువా ఒకప్పటికి వాళ్ళు ఎంత దీనులుగా దరిద్రులుగా మారిపోతారో మీరు బైబిల్ గ్రంథంలో ఎంతోమందిని చూపించారు ప్రభువా. మేము కూడా ఈ లోకంలో చూస్తూ వస్తున్నాం. ఒకప్పుడు ధనవంతులైన వారందరూ కూడా ఈరోజు తినడానికి ఆహారం లేని పరిస్థితి కలిగిన వారు, ఒకప్పుడు లేని వారు అందరూ కూడా ఈ రోజున ధనవంతులుగా మారిపోయారు. కారణం ఏంటి అంటే వాళ్ళు చేసిన మంచి పనులే వారిని ఆ రీతిగా దీవించారు మీరు. మేము కూడా ఈ లోకములో మేము అటువంటి మరి సమర్పణ త్యాగము కలిగిన వారిగా, నీకు కలిగి ఉండే మనసును మేము కూడా కలిగి ఉండేవారిగా సిద్ధపరచండి. ఎందుకంటే ప్రభువా నీ రక్తం చేత కొనబడిన వారు మేము అలాంటి స్వభావం కలిగి లేకపోతే మేము కానీ మా కుటుంబము కానీ దీవించబడదు. మేము దీవించబడాలి అంటే, ఆశీర్వదించబడాలి అంటే
మమ్మల్ని మేమే సంతోషపరుచుకునేవారం కాక బలహీనులను సంతోషపరిచేవారుగా, అనాథులైన వారిని దిక్కులేని వారిని సంతోషపరిచేవారుగా మమ్మల్ని సిద్ధపరచండి, సహాయాన్ని దయచేయండి తండ్రి. ఈ రాత్రికాల సమయంలో ప్రభా మీరు మాతో మాట్లాడిన నీ వాక్యాన్ని మాలో నీరుకటి ఫలింపు చేయండి. శత్రువెత్తు పోకున్నట్లుగా మీరే భద్రపరచండి. ఏది వింటున్నామో దాన్ని అనుసరించేవారుగా సిద్ధపరచండి ప్రభువా. ఏదో విని వదిలిపెట్టేవారం కాక ఏది వింటున్నామో దాన్ని అనుసరించేవారుగా ఉంటే అది ఎంత ఆశీర్వాదమో మాకు జ్ఞాపకం చేశారు. అటువంటి మీ ఆశీర్వాదాన్ని, నీ దీవెనను మేమందరము పొందేవారుగా సిద్ధపరచండి. మాలో ఏ ఒక్కరము తండ్రి నీ దీవెనను, నీ ఆశీర్వాదాన్ని పొందుకున్నట్లుగా, తప్పుపోకున్నట్లుగా మమ్మల్ని అందరినీ తిరిగి ప్రభువా ఆ ఆశీర్వాదం పొందేవారుగా అర్హులుగా చేయండి. నా ప్రియుడు నావాడు, నేను అతని దానును అని చెప్పినట్లుగా మాకున్నవన్నీ ఎప్పుడైతే నీవి అని చెప్తామో అప్పుడే నీవన్నీ మాకు ఇవ్వగలుగుతావు. భూమియు దాని మీద ఉన్న సమస్తము నీవు తండ్రి. ప్రభువా మీరు చెప్పారు, జనములను స్వాస్యముగాను భూమిని దిగాంతర వరకు సొత్తుగా అనుగ్రహిస్తానన్నారు. అంతేకాదు, నువ్వు భూజనులను కదిలింపగా వారు నీకు ఇష్ట వస్తువులన్నీ తీసుకొచ్చి వారు పడేస్తారు అని చెప్తున్నారు. ఎందుకంటే మనుషులందరూ నీ చేతిలో ఉన్నారు. ఏది చెయ్యాలన్నా నువ్వు చేయగలుగుతావు. ఆ రీతిగా ప్రభువా మా పక్షముగా అటువంటి నీ వాగ్దానాన్ని స్థిరపరిచి నానే స్వార్థము లేకున్నట్లుగా మనము అనే ఏకత్వములోనికి దేవా అటువంటి సహవాసములో నిలిచి ఉండేవారిగా నన్ను మమ్మల్ని సిద్ధపరచండి. స్వార్థపూరితమైన మనసు నుంచి విడిపించండి. నిస్వార్థమైన జీవితాన్ని జీవించేవారుగా సిద్ధపరచమని ఈ రాత్రి మమ్మల్ని మీ చేతులకు అప్పగిస్తూ నీ సన్నిధికి వచ్చిన బిడ్డల కుటుంబాలను దీవించండి. వారిని, వారి కుటుంబాలని మీ ఆశీర్వాదంతో, మీ దీవులతో నింపి నమ్మకంగా నిన్ను సేవించుట్లో సిద్ధపరచండి. బలహీనలను బలపరచండి. ఇలా తండ్రి ఇంతవరకు మా ప్రార్థనలు మా తండ్రి మా వ్యక్తిగత జీవితంలోనూ, కుటుంబ జీవితంలోనూ, సంఘములో మమ్మల్ని ఇంతవరకు మీరు చేసిన మేలులు, ఉపకారములకై హృదయమారాన్ని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ రాత్రి మరలా తిరిగి మేము వెలుచుంటుండగా క్షేమముగా మా స్థలాల చేరగలుగుట్లో బిడ్డలకు మీ కృపను చూపించండి. శత్రువు చేసే ప్రతి పన్నాగాలను లయపరిచి ఈ రాత్రి మంచి విశ్రాంతిని అనుగ్రహించి మరలా వేకువని నేను స్తుతించేవారుగా సిద్ధపరచమని మీ చేతులకు అప్పగిస్తూ యేసు ప్రభువారి యొక్క పరిశుద్ధమైన ఘనమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమీన్. మనలో కార్యసాధకముగా తన శక్తి చొప్పున మనం అడుగు వాటన్నిటికంటేను, ఊహించు వాటన్నిటికంటేను అత్యధికంగా చేయగల శక్తిలా దేవునికి సంఘంలో తరతరంలో సదాకాలము క్రీస్తు యేసు ద్వారా మహిమ కలుగునుగాక. ఆమీన్. ప్రైజ్ లార్డ్ అండి. ప్రైజ్ ది లార్డ్.